హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, ఇప్పటి మన వ్లాగ్ వచ్చేసి అసలు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ షార్ట్ సర్వీక్స్ లేదు. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎందుకొచ్చింది? చాలా మందికి అలా అవుతుందా? అవ్వదా? అసలు షార్ట్ సర్వీక్స్ అంటే ఏంటి? ఒకవేళ షార్ట్ సర్వీక్స్ అవుతే మనం మళ్ళీ దాన్ని పెంచుకోవచ్చా? ఏంటి అని చెప్పేసి మొత్తం ఈ వ్లాగ్‌లోని ఫుల్‌గా చెప్పేసాననమాట. సో, లాస్ట్ వరకు చూసేయండి. చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. ఇప్పుడైతే వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి మరి. నా ప్రెగ్నెన్సీలో అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి జస్వి కడుపులో ఉన్నప్పుడు నాకు షార్ట్ సర్వీక్స్ అయితే లేదండి. సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉందన్నమాట నాకు. డాక్టర్‌ని అంటే బాబు కడుపులో ఉన్న 3 మంత్స్ మనం స్కాన్ చేసుకుంటాం కదా! స్కానింగ్‌కెళ్ళి రిపోర్ట్స్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారన్నమాట. నీకు షార్ట్ సర్వీక్స్ అని చెప్పేసి. నాకు అర్థం కాలేదు. నీకు కుట్లేయాలి, ఆపరేషన్ చేయాలంటే నేనేమనుకున్నానంటే నార్మల్ డెలివరీ అవ్వదేమో. ఫస్ట్ నార్మల్‌గా సెకండ్ ఆపరేషన్ అంటున్నారేమో. సర్లే ఇదైతే ఇదయింది. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి నేనైతే సర్లే వచ్చేసాను. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత షార్ట్ సర్వీక్స్ ఏంటబ్బా అని చూస్తే ఫోన్‌లో కొడితే నార్మల్ డెలివరీ తెలిసిందే కదా! నార్మల్ డెలివరీ అంటే మనకి వెజైనాలోంచి డెలివరీ అవుతుంది. సో, అది నాకు చాలా చిన్నగా ఉందనమాట. అంటే నార్మల్‌గా మనకి 3.5 ఉండాలి. నాకు మాత్రం ఏంటంటే 2.9 ఉంది. అప్పటికి అంటే 3 మంత్స్ స్కానింగ్‌లో 2.9 ఉంది నాకు. సో, అది షార్ట్ సర్వీక్స్ అనమాట. మనకి నార్మల్ 3 ఉన్నా, 3.2 ఉన్నా ఓకే. కానీ 2కి ముందెళ్తే మాత్రం రిస్క్ అనమాట. అంటే డెలివరీ మనకి 6 మంత్స్‌లో గాని, 7 మంత్‌లో గాని అయిపోతుంది డెలివరీ. మనం చెప్పలేమనమాట. ఇంకా 6 మంత్స్‌లో, 7 మంత్స్‌లో డెలివరీ అని తెలిసిందే కదా! మనం అది ఊహించలేం కూడా. బిడ్డ మన చేతికొస్తుందో లేదో కూడా తెలీదు. ఒకవేళ వచ్చినా సరే ఇంకా బాక్స్‌లో పెట్టే ఉంచాలి. వాళ్ళకి అంటే నైన్త్ మంత్ నిండేంత వరకు వాళ్ళు బాక్స్‌లో పెట్టి ఉంచాలనమాట. ప్రాణాలతో ఉంటదో, ఉండదో కూడా మనం గ్యారంటీ ఇవ్వలేము మనము. సో, అలాంటిదప్పుడు ఎదురైందనమాట నాకు. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలోని. నిజంగా అసలు నాకప్పుడు ఏం అర్థం కాలేదనమాట. అదేంటి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి లేదు, సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏందని చెప్పి డాక్టర్‌ని అడిగా నేను. సో, ఇక్కడ నేను రిపోర్ట్ చూపిస్తాను చూడండి నేను. ఫస్ట్ పాపకైతే నాకిక్కడ 3.9 ఉంది. అండ్ అంతా బానే ఉంది. సెకండ్ ప్రెగ్నెన్సీకి మాత్రం నాకైతే 2.9 ఉందండి. అది నాకు అర్థం కాలేదు. నేను డాక్టర్‌ని కనుక్కున్నాననమాట. అదేంటి డాక్టర్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకేమో 3.9 ఉంది కదా! బాబుకి ఎందుకు ఇలా తగ్గిందంటే, "నువ్వు డెలివరీ ఎక్కడ చేయించుకున్నావు" అడిగాననమాట. ప్రైవేట్‌లోనా, గవర్నమెంట్‌లో అడిగితే గవర్నమెంట్‌లో చెప్పేసాను. సో, గవర్నమెంట్‌లో కదమ్మా డెలివరీ సరింగా చేయరు వాళ్ళు. బేబీని గనుక గట్టిగా లాగేసినట్టున్నారు. నీకు ఆ టైంలో తెలిసిందా బేబీని గట్టిగా లాగినట్టు తెలియలేదంటే, నాకు ఆ నొప్పులకి అసల ఏం తెలుసని చెప్పండి మనకసలు నొప్పులకి. నాకైతే నొప్పులకి, పెయిన్స్‌కి ఏం తెలియలేదు మేడం అని చెప్పేసాననమాట. "నువ్వు నొప్పులివ్వడం కూడా చాలా నువ్వు అంటే ఎక్కువ సేపు నీకు నొప్పులిచ్చావా? తక్కువ సేపు" అంటే, "ఎక్కువ సేపు నొప్పులిచ్చాను మేడం" అని చెప్పేసాను నేను. నాకు దాదాపు ఒక 1 డే వరకు నొప్పులిస్తూ ఉన్నానులే అనుకోండి నేను. 1 డే వరకు కాదు. 1 డే అనుకోండి. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అంటే ఎర్లీ మార్నింగ్ వరకు మళ్ళీ నొప్పులిస్తూనే ఉన్నాను నేను. ఇదే చెప్పేసాను నేను. సో, ఆ నొప్పులు ఎక్కువ ఇవ్వడం వల్ల అండ్ ఆ నొప్పుల వల్లే కాదులెండి. నాకు బేబీనైతే గట్టిగా వాళ్ళు లాగేశారనమాట. డెలివరీ టైమ్‌లో నార్మల్ డెలివరీ కదా! కింద నుంచి మనం లాగుతున్న బిడ్డని గట్టిగా లాగేశారనమాట. సో, దానివల్ల నీకు ఇలా అయిపోయిందమ్మా అని చెప్పేసారు. కుట్లయితే వేయరని చెప్పేసారు. నేను ఇంకోటి కూడా అడిగానండి. కుట్లేస్తే బేబీ అనేది గ్యారంటీగా ఉంటుందా అంటే, గ్యారంటీ ఇస్తామమ్మా బేబీ అంటే ఉంటుంది. అది నీ జాగ్రత్తల బట్టి ఉంటుంది. నువ్వు సరింగా జాగ్రత్తగా ఉంటే బేబీ మాత్రం గ్యారంటీగా బతుకుతుందని చెప్పేసారు. అండ్ ఇంకోటి అడిగాననమాట. ఇది మనకి ఆపరేషన్‌ది ఒకటే ఉంటుందా? లేదంటే ఇంకోటేమైనా మార్గం ఉందా అంటే, ఉంది మెడిసిన్స్‌ది ఉంది. కాకపోతే మెడిసిన్స్ కన్నా నీకు ఇదే బెటర్ అన్నమాట. ఇదే బెటరు నీకు చాలా మట్టికన్నారు. సర్లే అని చెప్పేసి నేను కూడా ఇంకా ఏదో ఒకటి నొప్పులైతే అయిందిలే ఆపరేషన్ చేంజ్ చేసుకుందాం. బిడ్డ బతకడం ముఖ్యం కదా! అని చెప్పేసి నేను కూడా ఇలాగా ఇంట్లో మా ఆయనకి చెప్పేసి ఇలా షార్ట్ సర్వీస్ ఉందంట. అలా అంటే ఇలాగ బేబీ 6 మంత్స్‌లో గాని, 7 మంత్స్‌లో డెలివరీ అయిపోతుందంట అని చెప్పేసి ఇంకా ఆపరేషన్‌కి వెళ్ళిపోయామండి మేమైతే. మాకు ఆపరేషన్‌కి అయితే 40,000 అయిందనమాట. 40-45 అయిందనుకోండి. నాకు అంటే ఫోర్త్ మంత్‌లో కాదండి. ఫిఫ్త్ మంత్‌లో నాకు అంటే ఫోర్త్ మంత్ ఎండింగ్ అయ్యి ఫిఫ్త్ మంత్‌లో నాకు ఒకసారి స్కాన్ చేసుకోమని చెప్పేసారు. స్కాన్ చేయించుకున్నా. బిడ్డ అంతా బానే ఉంది. సర్లే ఇప్పుడు మనం ఇంక స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఒక 10 డేస్ అవుతుంది నన్ను హాస్పిటల్ రమ్మని చెప్పారు. నేను కూడా 10 డేస్ అవుతుంది హాస్పిటల్‌కి వెళ్ళాను. ఎళ్ళినాక ఆపరేషన్ చేస్తారనమాట. మళ్ళీ కుట్లు ఎప్పుడు తీస్తారు మేడం అంటే, ఒకటి నొప్పులొచ్చే టైంకి తీస్తాము. లేదంటే నీకు నైన్త్ మంత్ నిండిపోయిన తర్వాత ఒక డేట్ దీంట్లో రాసిస్తాం మేము. ఆ డేట్‌కొచ్చి నువ్వు తీసేసుకోవచ్చు కుట్లు అని చెప్పారనమాట. నాకింకా అప్పుడు నొప్పులు ఇంకా రాలేదు. సరే అని చెప్పి ఆ డేట్‌కి నేనెళ్ళిపోయి కుట్లయితే తీసేసుకున్నానండి. తీసుకున్నప్పుడు మనకి పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉండదని చెప్పను నేను. మరీ అంత హెవీ కాదనుకోండి. కాకపోతే ఆ టైంని తట్టుకోలేకపోయానన్నమాట పెయిను. మనకి ఒక 2, 3 మినిట్స్‌లో అయిపోతుందిలెండి. అంటే వాళ్ళు సిజర్ పెట్టి మనకి కుట్లు కట్ చేసేస్తారనమాట అంతే. ఈజీగా ఉంటుంది. అది కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. మరీ అంత పెయిన్‌ఫుల్ ఏం కాదులెండి. అది జస్ట్ మనకి ఒక 3 మినిట్స్ ఉంటుందండి. మరీ అంటే నాకులాగా సాఫ్ట్‌గా, సెన్సిటివ్‌గా ఉండే వాళ్ళకైతే కొంచెం నొప్పిలా ఉంటుంది.
కొంతమందికైతే అంటే కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళకైతే నొప్పిగా అనిపిస్తదనుకోండి. కానీ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఎంత గట్టిగా ఉన్నా, ఎంత సాఫ్ట్‌గా ఉన్నా ఆ టయానికి మన బాడీ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటుందనమాట. సో, ఇదొకటి నాకు అర్థమైంది. ఆ కుట్లు విప్పుకోవడానికెళ్ళే టయానికి నాకైతే చాలా భయమేసిందనమాట. ఎలా ఉంటుందేంటి అంతకుముందు కుట్లు విప్పుకుంటాను, వెళ్తాననే టయానికి నేను రోజులు లెక్క పెట్టుకునేదాన్ననమాట. ఓహ్! ఇంకా 7 రోజులుంది, ఇంకా 6 రోజులుంది, ఇంకా 5 రోజులుంది, ఇంకా ఒక రోజుంది, ఇంకా గంట ఉంది అని చెప్పేసి లెక్క పెట్టుకుంటూ వెళ్ళేదాన్ని నేను. చాలా భయమేసేదనమాట నాకు. కానీ అంతా అయిపోయింది వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉందండి. తర్వాత డెలివరీ. నార్మల్ డెలివరీ తెలిసిందే గదా! నొప్పులు భరించాలి. ఏంట్రా బాబు! ఈ ఆడజన్మ అనిపిస్తుందనమాట నాకైతే నిజంగా ఆ టైంలోని. ఈ ఆపరేషన్ మన పెయిన్‌ఫుల్ ఏముండదండి. మత్తు ఇంజెక్షన్ ఇస్తారన్నమాట వాళ్ళు. సో, నన్ను మార్నింగ్ 5కి రమ్మని జెప్పారు. అది కూడా ఫుడ్ ఏం తీసుకోకుండా అసలు వాటర్ కూడా తాగకుండా వచ్చేయమని జెప్పారన్నమాట. ఇంక నేను కూడా రోజు నైట్ ఫుల్‌గా తినేసాను. ఇంకా 11కి కూడా ఫుల్‌గా తినేసాను మళ్ళీ. ఇంక పొద్దున వరకు తినకూడదని జెప్పేసి. తినకుండా ఇంక నేను ఎర్లీ మార్నింగ్ 5కి అసలు చుక్క వాటర్ కూడా తాగకుండా, ఏం తినకుండా హాస్పిటల్‌కి వెళ్ళిపోయానండి. హాస్పిటల్‌కి వెళ్ళిన ఒక గంట తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేసేసారు నాకు. చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు ఫుడ్ అయితే లేదండి. మధ్యాహ్నం తర్వాత నేను వాటర్ తాగడం, అది కూడా కొంచెం కొంచెం తాగమని చెప్పారు వాటర్. కొంచెం కొంచెం వాటర్ తాగాను. ఇడ్లీ కూడా తిన్నాననమాట. సో, పెయిన్‌ఫుల్ అయితే ఏముండదు. మనకి ఇస్తారనమాట. అంటే మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. సో, దీనివల్ల మన షార్ట్ సర్క్యూట్స్ పెరుగుతుందా అంటే పెరగదండి ఇది. అప్పుడెలా ఉంటుంది, ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. కాపోతే బిడ్డ ఏంటంటే డెలివరీ అంటే బిడ్డ అప్పుడే డెలివరీ అవ్వకుండా ఉండడానికి ఈ కుట్లనేది కొంచెం మనకు సహాయం పడుతుందనమాట. మనం తీసుకున్నంత రెస్ట్ తీసుకుంటే మాత్రం బిడ్డకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని నిజం చెప్తున్నా నేను. ఎందుకంటే నేను చూసాను కదా! నేను 5 నెలలప్పుడు నాకు 5 నెలలప్పుడో, 4 నెలలప్పుడు నాకు అయితే కుట్టేసారనమాట. అప్పటి నుంచి డెలివరీ వరకు నేను పడుకునే ఉన్నానండి. పడుకునేటప్పుడు కూడా మన కిందకి కాలి హైట్ పెట్టుకోమని చెప్తారు. అంటే మనం తల కింద కూడా పిల్లో ఉండకూడదని చెప్తారు. తల కింద పిల్లో పెట్టుకోకూడదు మనం. కాళ్ళ కింది వీలైనంత వరకు మీరు చాలా హైట్ పెట్టుకోండి. హైట్ పెట్టుకున్న తర్వాత తల మొత్తం, బాడీ మొత్తం కిందే ఉండాలింకా. కాళ్ళు మొత్తం పైకుండాలనమాట. సో, ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతేనండి. సో, కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో, మన ఛానల్ అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. లైక్ కూడా చేసేయండి. ఇంక ఉంటాం మరి. బాయ్ బాయ్.